ఇక తను చేసిన కొన్ని మంచి పనుల వల్ల మళ్ళీ తను అంటే నాకు ప్రాణం వల్ల నాకు కావాలి నా భర్త మళ్ళీ ఒక మూర్తి రూపంలో నాకు కనబడాలి నేను ఉన్నన్ని రోజులు అని నిలబెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే విగ్రహం కూర్చోబెట్టుడు అయ్యింది. 1000 మందికి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇదే జయంతి ప్రతి సంవత్సరం నేను ఉన్నన్ని రోజులు జరిపిస్తాను. నాకు ఉన్నంత దాంట్లో, నాకు సోమత ఉన్న దాంట్లో, నా శాశక్తి ఉన్నన్ని రోజులు నేను నా భర్త సేవ చేస్తూనే ఉంటాను. ఇలాగే నా భర్త నాకు కావాలి, నా భర్త అంటే నాకు ప్రాణం, అందుకనే నేను కూర్చోబెట్టుకున్నాను.